సో 8వ తరగతి తెలుగు 4వ పాఠము నీతి పరిమళాలు. నీతి పరిమళాలు ఈ పాఠంలో శతక పద్యాల గురించి చెప్పడం జరిగింది. మరి శతక పద్యము, శతకము అంటే ఏ కవి అయితే 100కు పైగా పద్యాలు రాస్తాడో అతన్ని శతక కవి అంటాం. శతకము అంటే 100 అని అర్థం. సో 100 పద్యాల సంపుటిని మనము శతకము అని చెప్తాము. సో 4వ పాఠం వచ్చేసి నీతి పరిమళాలు. మరి ఈ నీతి పరిమళాలు పాఠం యొక్క ప్రక్రియ చూస్తే దీని ప్రక్రియ వచ్చేసి పద్యము. పద్యాలే కదా దీంట్లో ఉండేది ఇంకా. సో దీని ప్రక్రియ వచ్చేసి పద్యము. మరి దీని ఇతిహాసం ఏంటంటే, ఇతిహాసం నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ ను పెంచాలనే ఇతివృత్తాన్ని తీసుకొని ఈ పాఠాన్ని రాయడం జరిగింది. మరి శతక పద్యాలు సమాజం యొక్క పోకడని, దీని యొక్క నేపథ్యాన్ని చూస్తే, మన ఉద్దేశాన్ని, పాఠం యొక్క ఉద్దేశం చూస్తే, శతక పద్యాలు సమాజం యొక్క పోకడని అంటే సమాజం ఎలా ప్రవర్తిస్తుంది, మనిషి ఎలా జీవించాలి, ఎలా నీతివంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటివి శతక పద్యాలు బోధిస్తాయి. అందుకనే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి, సమాజం ఎలా ప్రవర్తిస్తుందో వాళ్ళకి తెలియజేయడానికి, ఒక మనిషి ఎలా నీతిబద్ధంగా జీవించాలో తెలియజేయడానికి శతక పద్యాలని నీతి పరిమళాలు అనే పాఠంలో పెట్టడం జరిగింది. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా వివిధ రకాలైనటువంటి శతక కవులు రాసినటువంటివి. మరి ఆ శతక కవుల గురించి మనం చూస్తే, ఫస్ట్ శతకము, ఆ శతకాన్ని రాసినటువంటి కవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మరి సుభాషిత త్రిశతి అనేటువంటి ఒక శతకం, సుభాషిత త్రిశతి అనేటువంటి శతకాన్ని రాసింది ఎవరంటే భర్తృహరి అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన వచ్చేసి 7వ శతాబ్దానికి చెందినవాడు. మరి తర్వాత వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకం. మరి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటిది దూర్జటి అని గుర్తుపెట్టుకోవాలి. మరి దూర్జటి గారు వచ్చేసి 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మరి ఇంకొక ఆయన వెంకటేశ శతకాన్ని రాసినటువంటిది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడే. మరి దూర్జటి 16వ శతాబ్దం, దూర్జటి వచ్చేసి 16వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత వెంకటేశ శతకం రాసినటువంటి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కూడా 16వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తినే. మరి తర్వాత వచ్చేసి సభారంజన శతకం రాసింది వచ్చేసి నీలకంఠ దీక్షితులు గారు రాశారు. మామూలుగా నీలకంఠ దీక్షితులు సభారంజన శతకాన్ని రాస్తే ఈయన మూలం. మరి ఈయన రాసినటువంటి సభారంజన శతకానికి అనువాదం చేసింది ఎవరంటే ఏలూరిపాటి అనంతరామయ్య దీన్ని శతకాన్ని, సభారంజన శతకాన్ని అనువాదం చేశాడని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ దాశరథి శతకము కంచర్ల గోపెన్న రాయడం జరిగింది. మరి భాస్కర శతకం రాసింది మారద వెంకయ్య అని గుర్తుపెట్టుకోవాలి. మరి సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి. యాక్చువల్లీ సుభాషిత త్రిశతిని ఈయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిగా. మరి తర్వాత మిత్ర సాహస్రి శతకం
మిత్ర సాహస్రీ శతకం. మిత్ర సాహస్రీ శతకం రాసింది కొండూరు వీర రాఘవాచార్యులు. కొండూరు వీర రాఘవాచార్యులు రాయడం జరిగింది మిత్ర సాహస్రీ శతకాన్ని. మరి వీరి యొక్క కాలాలు చాలా ఇంపార్టెంట్, కాలాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి సుభాషిత భాస్కర శతకం రాసినటువంటి ఫస్ట్ మిత్ర సహస్ర శతకం రాసినటువంటి కొండూరి రాఘవాచార్యులు గారిది 20వ శతాబ్దము. మరి సుభాషిత రత్నావళి రాసినటువంటి ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. మరి ఏనుగు లక్ష్మణ కవి గారిది 18వ శతాబ్దము. మరి భాస్కర శతకం రాసినటువంటి మారద వెంకయ్యది 17వ శతాబ్దము. మరి కంచర్ల గోపన్న దాశరథి శతకం రాసినటువంటి కంచర్ల గోపన్నది కూడా 17వ శతాబ్దమే. మరి సభారంజన శతకం రాసినటువంటి నీలకంఠ దీక్షితుల్లి అయితే 17వ శతాబ్దము. మరి ఏలూరి అనంతరామయ్య గారి శతకం వారి కాలం అయితే 20వ శతాబ్దము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది వారి యొక్క కాలాలు మరియు శతకాలు. సో చాలా ఇంపార్టెంట్ సార్, గుర్తుపెట్టుకోవాలి. కనిపిస్తుంది రైట్. సో ఇక్కడ చూస్తే సుభాషిత త్రిశతి అనేటువంటి శతకాన్ని రాసింది భర్తృహరి. సుభాషిత త్రిశతి భర్తృహరి అని గుర్తుపెట్టుకోండి. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దూర్జటి. 16వ శతాబ్దము శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాశాడు ఆయన. మళ్ళీ తాళ్లపాక వెంకటేశ శతకాన్ని రాసింది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. సో వెంకటేశ తిరుమల, వెంకటేశుని తిరుమలేశుడు అంటాం కదా, అది గుర్తుపెట్టుకోండి, వెంకటేశ తిరుమల. మరి సభారంజన శతకాన్ని రాసింది అయితే నీలకంఠ దీక్షితులు. మరి దీన్ని ట్రాన్స్లేట్ చేసింది అయితే అనంతరామయ్య అని గుర్తుపెట్టుకోండి. మరి దాశరథి శతకం కంచర్ల గోపన్న రాశాడు. మరి భాస్కర శతకాన్ని మారద వెంకయ్య రాశాడు. సుభాషిత రత్నావళిని ఏనుగు లక్ష్మణ్ కవి. మీరు గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ సుభాషిత త్రిశతిని రాసింది భర్తృహరి. ఈయన భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతినే అనువాదం చేసి సుభాషిత రత్నావళిగా మార్చారు. రత్నావళిగా మార్చింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు రత్నం అని గుర్తుపెట్టుకోండి. మరి మిత్ర సాహస్రీ శతకాన్ని రాసింది కొండూరు వీర రాఘవాచార్యులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సాహస్రీ శతకాన్ని రాయడం జరిగింది. మరి ఈ పాఠం నీతి పరిమళాలు ప్రక్రియ వచ్చేసి పద్యము. మరి ఇతివృత్తం వచ్చేసి దీన్ని నైతిక విలువలు. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, అంటే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే ఉద్దేశంతో ఈ పాఠం పెట్టడం జరిగింది. అలాగే పాఠం యొక్క ఉద్దేశం చూస్తే సమాజం ఎలా ప్రవర్తిస్తుంది, మనిషి ఎలా బ్రతకాలి అనేటువంటి నీతి నియమాలను బోధిస్తాయి శతక పద్యాలు. అలాగే శతక పద్యాలు ప్రధానంగా నీతిని బోధిస్తాయి, భక్తి వైరాగ్యాలను బోధిస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పద్యాలు వాటి యొక్క భావాలు చూస్తే మొదటి పద్యం చూడండి. మొత్తం దీంట్లో మనకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది లెసను. మరి మొదటి పద్యం చూడండి. తనకు ఫలంబు లేదని ఎదందలబోయడు కీర్తింగోరు నా ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పూను శేషుండు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాని నిశము మోవడే మరి మహాభారమైన ధరిత్రి భాస్కర అని ఉంది కాబట్టి ఇది భాస్కర శతకం ఇక్కడ ఉంది. ఎవరు రాశారు భాస్కర శతకాన్ని? మారద వెంకయ్య గారు రాయడం జరిగింది. సో ఫస్ట్ పద్యంకి భావం చూస్తే తనకు ఫలంబు లేదని ఎదందలబోయెడు కీర్తిగోరు నా ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకోని పూను శేషుండు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాని నిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. తనకు ఫలంబు లేదని ఎదందలబోయడు.
తనకు ఫలంబు లేదని. ఎదం అంటే మనసులో, మనసులో అంటే హృదయంలో అని అర్థం. సో మనసులో తనకు ఫలంబు లేదని ఎదందలబోయాడు. మనసులో తనకు ఫలం దక్కలేదు, నాకు ఫలితం లేదు అని చెప్పి మనసులో ఏమి అనుకోడు, మనసులో ఏం బాధపడాడు. ఎవరు? కీర్తిన్ గోరున ఘన గుణశాలి. కీర్తిని కావాలనుకునేవాడు, కీర్తిని పొందాలనుకునేటువంటి వాడు తనకు ఫలంబు లేదని మనసులో బాధపడాడు. కీర్తిన్ గోరు నా ఘన గుణశాలి. ఆ ఘనమైనటువంటి గుణశాలి, గుణవంతుడు తనకు ఫలంబు లేదని మనసులో బాధపడాడు. ఏ పని చేసినా నాకు ఫలితం రాదే, నాకేం రాదే అని చెప్పి బాధపడాడు. లోకహిత కార్యము మిక్కిలి భారమైన. లోకహిత కార్యం అంటే లోకానికి మేలు చేసేటువంటి పని ఏదైనా సరే ఎంత భారమైనప్పటికీ నాకు ఫలితం లేదే, నేను మోయలేనే అని చెప్పి గుణవంతుడు ఎప్పటికీ మనసులో తలుచుకోడు. మేలనుకోని పోను. మిక్కిలి భారమైన మేలనుకోని పోను. పోను అంటే రెడీ అవుతాడు చేయడానికి, ఆ పని చేయడానికి. అది భారమైన పని అయినా కానీ సమాజానికి, సొసైటీకి యూజ్ అవుతుంది అంటే ఆ పని చేయడానికి వెనుకాడు. గుణశాలి, గుణవంతుడు అని. శేషుండు సహస్రముఖంబుల. శేషుడు అంటే పాము. శేషుడు అంటే మేడం బంగి అనిత మేడం, కొంచెం మైక్ ఆఫ్ చేయండి. మేడం బంగి అనిత మేడం, కొంచెం మైక్ అది ఆఫ్ చేయండి మేడం. సార్ ఇది రికార్డెడ్ క్లాస్ ఇది, సో డిస్టర్బ్ అయిపోయింది. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మేడం ప్లీజ్ బంగి అనిత, బింగి అనితనా మేడం? టైం వేస్ట్ చేయొద్దు మేడం, ప్లీజ్ మేడం. సార్ ఆఫ్ చేసి ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇది రికార్డెడ్ వీడియో, మళ్ళీ చాలా రోజుల పాటు మనకి వీడియో అవైలబుల్గా ఉండాలి. మీరు ఇట్లా డిస్టర్బ్ చేస్తే. సో 8వ తరగతి తెలుగు పాఠం నీతి పరిమళాలు అనే ఈ పాఠాన్ని మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ చూస్తే, ప్రక్రియ వచ్చేసి పద్యము, మరి ఇతివృత్తము అంటే నైతిక విలువలు. నైతిక విలువల్ని విద్యార్థుల్లో పెంపొందించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి దీని యొక్క పాఠం యొక్క ఉద్దేశం చూస్తే, శతక పద్యాలు ఎప్పుడు కూడా ఈ పాఠంలో అన్ని శతక పద్యాల గురించి వివరించడం జరిగింది. శతక పద్యాలు ఎప్పుడు కూడా సమాజం యొక్క పోకడలను, సమాజం ఎలా ప్రవర్తిస్తుంది, మరి అలాగే మనిషి ఎలా బ్రతకాలి అనేటువంటి నీతిని, భక్తి వైరాగ్యాన్ని బోధిస్తాయి శతక పద్యాలు. మరి అలాంటి శతక పద్యాలని పిల్లలకి పరిచయం చేస్తూ వాటిలోని అంతరార్థాన్ని గ్రహింప చేయడము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి పద్యాలన్నీ శతక పద్యాలే. శతకము అంటే 100కు పైగా మించినటువంటి పద్యాల సంపుటిని శతకము అని చెప్తాము. మరి శతక పద్యాలన్నీ శతక రాసినటువంటి వివిధ శతక కవుల రాసినటువంటి పద్యాలను తీసుకోవడం జరిగింది. సో ఆ శతకాలు వాళ్ళు రాసినటువంటి శతకాల కవుల పేర్లు చూస్తే, సుభాషిత త్రిశతి అనేటువంటి శతకాన్ని రాసింది భర్తృహరి. మరి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దూర్జటి గారు. మరి వెంకటేశ్వర శతకాన్ని రాసింది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. మరి సభారంజన శతకాన్ని రాసింది నీలకంఠ దీక్షితులు. మరి నీలకంఠ దీక్షితులు రాసిన సభారంజన శతకాన్ని అనువాదం చేసింది ఏలూరిపాటి అనంతరామయ్య. మరి దాశరథి శతకాన్ని రాసింది కంచర్ల గోపెన్న అని గుర్తుపెట్టుకోవాలి. మరి భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య. సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి. మరి మిత్ర సహస్రి శతకాన్ని రాసింది కొండూరు వీర రాఘవాచార్యులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ సుభాషిత త్రిశతి అంటే త్రిశతి భర్తృహరి గుర్తుపెట్టుకోండి. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి రాసేది 16వ శతాబ్దానికి చెందినవాడు. మరి భర్తృహరేమో 7వ శతాబ్దానికి చెందినవాడు. మళ్ళీ తాళపాక పెద్ద తిరుమలాచార్యులు వెంకటేశ్వర శతకాన్ని రాశాడు. వెంకటేశుడు తిరుమలేశుడు ఇద్దరు వెంకటేశ్వర స్వాములే కదా.
సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈయన వచ్చేసి 16వ శతాబ్దానికి చెందినవాడు. మరి సభారంజన శతకాన్ని రాసిన నీలకంఠ దీక్షితులేమో 17వ శతాబ్దానికి చెందినవాడు. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసిన ఏలూరుపాటి అనంతరామయ్య ఏమో 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దాశరథి శతకాన్ని రాసింది కంచర్ల గోపెన్న. మరి భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య. కంచర్ల గోపెన్న 17వ శతాబ్దము, మారద వెంకయ్య కూడా 17వ శతాబ్దమే. మరి సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి అనేది సుభాషిత త్రిశతికి అనువాదం చేసినటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. మరి మిత్ర సహస్రి శతకం రాసింది కొండూరు రాఘవాచార్యులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 17వ శతాబ్దం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మారద వెంకయ్య, కంచర్ల గోపెన్న, మరి నీలకంఠ దీక్షితులు, అంతే. ఇంకా 16వ శతాబ్దం వాళ్ళు ఇద్దరు ఉన్నారు, దూర్జటి, తాళ్లపాక. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరి పాఠంలో ఉన్నటువంటి పద్యాల గురించి మనం చూస్తే మొదటి భాగంలో మనం 4 పద్యాలకి భావాలు తెలుసుకుందాము. తనకు ఫలంబు లేదని ఎదందలబోయేడు కీర్తి గోరు నా ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకోని పూను శేషుండు, సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే. మరి మహాభరమైన ధరిత్రి భాస్కర అంటే కాబట్టి ఇది భాస్కర శతకము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భాస్కర శతకం రాసింది ఎవరు? మారద వెంకయ్య. మరి తనకు ఫలంబు లేదని ఎదందలబోయెడు కీర్తి గోరు నా ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకోని పూను శేషుండు, సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే. మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా. తనకు ఫలంబు లేదని ఎదందలబోయడు. ఎదం అంటే మనసులో. తనకు ఫలంబు లేదని, నాకు ఫలితం లేదే అని చెప్పి మనసులో ఎప్పుడు కూడా బాధపడడు. ఎవరు? కీర్తింగోరున ఘన గుణశాలి. కీర్తిని కావాలని కోరుకునేటువంటి గొప్ప గుణవంతుడు ఎప్పుడు కూడా నాకేం ఫలితము, నాకేం యూజ్ అవుతుంది, నాకేం రాదు కదా అని చెప్పి మనసులో ఎప్పుడు బాధపడడు. లోకహిత కార్యము మిక్కిలి భారమైన, లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కోని పోను. లోకహిత కార్యం అంటే లోకానికి మేలు చేసేటువంటి, సమాజానికి మేలు చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా సరే అది ఎంతటి భారమైనా సరే పూనుకుంటాడు. పూనుకోవడం అంటే చేయడానికి రెడీ అవుతాడు. మిక్కిలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కోని పోను. గొప్ప గుణవంతుడు కష్టమైనా సరే అది సమాజానికి ఉపయోగపడుతుందంటే చేయాలని అనుకుంటాడు. నాకేం ఫలితం వస్తుంది, నాకేం వస్తుంది అని చెప్పి అట్లా ఎప్పుడు బాధపడడు, మనసులో అనుకోడు. మరి శేషుండు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే. మరి శేషుండు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడికి సహస్రముఖంబులు, సహస్రము అంటే 1000 అని అర్థం. 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే పాము అని అర్థం. ఇక్కడ ఆదిశేషుడిని పాము దేవుడే కదా. సో సహస్రముఖంబులు అంటే 1000 ముఖాలు, 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా గాలింగ్రోలి. గాలింగ్రోలి అంటే భుజించి, గాలిని భుజించి ఆయన గాలిని ఆహారంగా తీసుకుంటాడు. మరి 1000 పడగలు గల ఆదిశేషుడు గాలినే భోజనంగా, గాలినే ఆహారంగా తీసుకుంటూ తాననిశము మోవడే. తాను భారం లేకుండా ఓపికతో ఈ మొత్తం మోస్తున్నాడు. దేని మోస్తున్నాడు అంత ఆయన? మహాభరమైన ధరిత్రి భాస్కర. మహాభరమైన అంటే ఎంతో భారమైనటువంటి ఈ భూమిని 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడు ఓన్లీ గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ మోస్తున్నాడు కదా. మరి అలాగే గొప్ప గుణవంతులు కూడా సమాజానికి ఉపయోగపడుతుందనేటువంటి కార్యం ఎంత భారమైన గాని, ఎంత కష్టమైన గాని, ఎంత జటిలమైన గాని దాన్ని నాకేమొస్తుంది, నాకేం ఫలితం ఉంటుంది అని ఆలోచించకుండా ఆ పనిని చేయడానికి పూనుకుంటాడు. ఎలాగంటే
1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు తనకి తను గాలిని మాత్రమే భుజిస్తూ ఎంతో భారమైనటువంటి భూగ్రహాన్ని మోస్తున్నాడు కదా అని చెప్పి భాస్కర అని చెప్పి పద్యంలో బాగా చెప్పడం జరిగింది భాస్కర శతకంలో. సో తనకు ఫలంబు లేదని ఎదందలబోయడు కీర్తిన్ గోరు నా గుణగణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కోనిపోను శేషుండు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. మరి రెండవ పద్యం చూస్తే చదువది ఎంత గెల్గిన రసజ్ఞత ఇంచుక చాలనుకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచటం బదనుగా మంచి కూర నలపాకము చేసినైనను నందుని పొదవేడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చుటనయ్య భాస్కరా. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలనుకున్నా నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచటం బదనుగా మంచి కూర నలపాకము చేసినైనను నందుని పొదవెడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చుటనయ్య భాస్కరా. అంటే చదువది ఎంత కలిగినా, నువ్వెంత చదువు చదివినా గాని, నువ్వు ఎంఏలు పిహెచ్డీలు ఎంఎస్సీలు ఎన్ని చేసినా గాని, ఎంత చదువు చదివినా గాని రసజ్ఞత ఇంచుక చాలనుకున్నా, రసజ్ఞత ఆ చదువులోని సారాన్ని, ఆ చదువు యొక్క అంతరార్థాన్ని, ఆ చదువు నేర్పించేటువంటి జ్ఞానం నీకు లేకపోతే, రసజ్ఞత ఇంచుక చాలనుకున్న రసజ్ఞత ఆ చదువులో అంతరార్థం నీకు తెలియకపోతే నా చదువు నిరర్థకంబు, మరి ఆ చదువు ఎలాంటిది? పనికిరాదు, నిరర్థకం, యూజ్లెస్. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచటన్, గుణ సంయుతులెవ్వరు, గుణం కలిగినటువంటి పండితులు పెద్దవాళ్ళు ఎవరు కూడా మెచ్చరు, ఎచ్చటం, ఎక్కడ కూడా మెచ్చరు నీ చదువుని. అంటే నువ్వు చదువుకున్నా గానీ ఆ చదువులోని అంతరార్థాన్ని నువ్వు గ్రహించకపోతే నువ్వు ఎంత చదువు చదివినా ఆ చదువు నిరర్థకమే. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరు, గుణ సంయుతులు ఎవ్వరు నీ చదువుని మెచ్చరు, ఎచ్చటం, ఎక్కడ కూడా మెచ్చుకోరు. బదనుగా మంచి కూర నలపాకము చేసినైనను, బదనుగా ఎలా అంటే మంచి కూర అండి, బాగా నల్లపాకం అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసేటువంటి కూర, కూర నలపాకము చేసినైనను నందు, బాగా అన్ని వేసి కూర మొత్తం ఏదైనా కూర చేయాలనుకుంటే అన్ని దాంట్లోకి ఏమేమి వేస్తారో అన్ని వేసినప్పటికీ, అన్ని వేసి కూర చేసినప్పటికీ నింపొందవేడు నొప్పులేక, నింపొదవేడు నొప్పులేక అంటే దాంట్లోకి తగినంత ఉప్పు వేయకపోతే, అన్ని వేస్తావు, ఏమేమి వేయాలో మొత్తం వేస్తావు, కానీ దాంట్లో సరిపడా ఉప్పు లేకపోతే నింపొదవేడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చుటనయ్య భాస్కరా. మరి ఉప్పు లేకపోతే రుచి పుడుతుందా భాస్కరా అని చెప్పి ఆ పద్యం చెప్పడం జరిగింది. అంటే నువ్వెన్ని చదువులు చదివినా ఆ చదువులో అంతరార్థం గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థమవుతుంది. మరి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అన్ని రకాల పదార్థాలు వేసి కూరని అద్భుతంగా చేసినా గానీ చివరిలో దాంట్లో ఉప్పు వేయకపోతే ఆ కూర రుచి ఉంటుందా భాస్కరా అని చెప్పి, అలాగే నీ చదువు కూడా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ పద్యంలో. నెక్స్ట్ ఈ పద్యం లాస్ట్ టెట్ లో రావడం జరిగింది, టెట్ డిఎస్సి లో రావడం జరిగింది. ఈ పద్యం జంబ్లింగ్ ఇచ్చి ఆ పద్య పాదాలని జంబ్లింగ్ ఇచ్చి కిందది పైన పైది కింద అట్లా ఇచ్చి దాన్ని సరి చేసి రాయమన్నాడు. దాన్ని సరి చేసి దాన్ని సరైన జతను గుర్తించమన్నాడు, ఒక ఆర్డర్ లో పెట్టమన్నాడు. కాబట్టి చివరి లైన్లో ఈ పద్యం యొక్క భావం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడు, భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితంజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్.
భూషలుగావు మర్త్యులకు, మర్త్యులకు అంటే మనుషులకు, భూషలు అంటే అలంకారాలు. భూరిమయాంగద తారాహారముల్, భూరిమయాంగద తారాహారములు అంటే బంగారు హారములు ధరించడం అనేది మనుషునికి అలంకారము కాదు. భూరిమయాంగాద తారాహారములు, బంగార హారములు ధరించడం అనేది మర్త్యులకు, మనుషునికి అలంకారము కాదు. మరి ఏంది అలంకారం అంట? భూషిత కేశపాశ మృదు పుష్ప, భూషిత కేశపాశ మృదు పుష్ప అంటే భూషములు కావు, అలంకారాలు కావు. ఇంకా ఏం అలంకారాలు కావంట? భూషిత కేశపాశ మృదు పుష్ప, సిగలో పువ్వులు పెట్టుకోవడము అంటే జల్లో పువ్వులు పెట్టుకోవడము, బంగారు హారములు ధరించడము, అలాంటివి కూడా ఏవి నీకు అలంకారాలు కావు. సుగంధ జలాభిషేకముల్, పన్నీటితో నువ్వు స్నానం చేసినా గాని అది కూడా నీకు అలంకారం కాదు. భూషములు గావు, సుగంధ జలాభిషేకముల్ భూషలు గావు. నీవు సుగంధ జలాభిషేకాలతో స్నానం చేయడము, బంగారు హారాలు ధరించడము, తల్లో సిగలో పువ్వులు పెట్టుకోవడము కూడా అవేవి అలంకారాలు కాదు. అవేవి నీకు అలంకారం తెచ్చిపెట్టవు. మరి ఏం తెచ్చిపెడతాయంట? పూరుషిని భూషితుంజేయు, మనిషిని అలంకార ప్రయాణం చేసేది ఏదంటే పవిత్రవాణి, పవిత్రమైనటువంటి వాక్కు, మంచి మాటలు నీకు మంచి అలంకారం అవి. వాగ్భూషణమే, వాగ్భూషణం అంటే మాట్లాడేటువంటి భాషణం, మంచి మాటలు మాట్లాడితే వాగ్భూషణమే సుభూషణము. సు అంటే మంచి, భూషణము అంటే అలంకారం. వాగ్భూషణమే సుభూషణము, నువ్వు మాట్లాడే మంచి మాటలే నీకు మంచి అలంకారము. భూషణముల్ నశించునన్నియున్, ఆ మంచి మాటలతో వచ్చేటువంటి అలంకారము తప్ప నువ్వు బంగారు హారాలు ధరించినా, తల్లో పూలు పెట్టుకున్నా, పన్నీటితో నువ్వు స్నానం చేసినా గాని అవేవి అలంకారాలు కాదు. మరి భూషణములు నశించునన్నియున్, ఆ భూషణములన్నీ కూడా నశించిపోతాయి. కానీ నీకుండేటువంటి వాగ్భూషణము, సువాగ్భూషణము, మంచి సుభూషణం అంటే మంచి మాటలు మాట్లాడేటువంటి ఆ తత్వమే నీకు మంచి అలంకారం నాయన అని చెప్పడం జరుగుతుంది ఈ పద్యంలో. మరి కింద చూడండి. వనకరి చిక్కే మైనసకు వాచ వింకింజడిపోయే మీను, తావినికి జిక్కె జిల్వా గనువేదురు జందెను లేళ్ళు, తావిను మనికి నశించిందేటి తరమా తరమా ఇరుమూటిని గెల్వ నైదు సాధనముల నీవే గావగగు దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా అని ఉంది కదా పాట. సో దాశరథి కరుణాపయోనిధి, దాశరథి శతకం రాసింది ఎవరు? దాశరథి శతకం రాసింది కంచర్ల గోపన్న. అది గుర్తు పెట్టుకోండి, కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని రాశాడు. మరి దీన్ని చూస్తే వనకరి చిక్కే మైనసకు, వనము అంటే అడవి, కరి అంటే ఏనుగు, చిక్కే మైనసకు అంటే ఏనుగు దురద వల్ల దురద తీర్చుకోవడానికి అది పెద్ద పెద్ద చెట్లకి అటు రుద్దుతుంది. వాచవికిం జడిపోయే మీను, వాచవికిం అంటే నోటి రుచి వల్ల, నోటి రుచి కోసము, మీను అంటే చేప. వాచవికిం జడిపోయే మీను, నోటి రుచి కోసము చేప గాలం వేసేటువంటి ఆ చేపల జాలరి దగ్గర, జాలరి చేతిలో చిక్కుకుంటుంది. తా వినికి జిక్కే జిల్వా, తా వినికి అంటే సంగీతానికి లొంగిపోయి, జిల్వా అంటే పాము, సంగీతానికి లొంగిపోయి పాము, దురదకు బానిసయి ఏనుగు, నోటి రుచికి ఆశపడి చేప, అలాగే సంగీతానికి బానిసయి పాము, గనువెదురు చెందెను లేళ్ళు, అందానికి బానిసై లేడి జింక, అందానికి బానిసై జింక, తావిను మనికి నశించిదేటి. సో తీయటి పుష్పంలోని మకరందానికి ఆశపడి తుమ్మెదలు,
ఇవన్నీ నశించిపోతాయి. ఎట్లా నశించిపోతున్నాయంటే, ఒకటేమో వనకరి చిక్కే మైనసకు, దురద తీర్చుకోవడానికి ఏనుగు, మరి వాచవికి చెడిపోయే మీను, అంటే నోటి రుచి కోసం ఆశపడ్డ చేప జాలరి ఒళ్ళో పడుతుంది. మరి తావినికి జిక్కే జిల్వా, సంగీతానికి ఆశపడి సంగీతానికి మైమరిచిపోయి పాము చిక్కిపోతుంది, అంటే వేరే వాళ్ళకి దొరికిపోతుంది. మరి గనువెదురు చెందెను లేళ్ళు, అందానికి ఆశపడి జింకలు అందంగా ఉన్నాయని చెప్పి ఒక చోటికి పోయి అక్కడికి పోతే అక్కడ వనాలకి ఎక్కడన్నా పోతే అక్కడ వేటగాడి ఒళ్ళో చిక్కుకోవడం అట్లా జరుగుతుంది. సో అట్లా జింకలు పోతాయి. మరి తావిను మనకి నశించే దేటి అంటే తుమ్మెద, తీయగా ఉన్నటువంటి మకరందాలను గ్రహించే ఉద్దేశంతో తుమ్మెదలు పోయి చిక్కుకొని పోతాయి. అంటే ఇంద్రియాల యొక్క కోరికలు తీర్చుకోవడానికి, ఆ మనిషి యొక్క ఆ జంతువుల యొక్క కోరికలన్నీ తీర్చుకోవడానికి, ఇంద్రియ చాపల్యం తీర్చుకోవడానికి పోయి అవన్నీ చిక్కిపోతున్నాయి, అవన్నీ నాశనం అవుతున్నాయి. మరి తరమా ఇరుమూటిని గెల్వ, మరి అవి జంతువులన్నీ అలా నశిస్తున్నాయి కదా, మరి నేను నా ఇంద్రియములను నిగ్రహించుకొని అరిషడ్ వర్గాలను నేను ఎలా జయించగలను? నైదు సాధనముల నీవే గావదగు దాశరథి కరుణ పయోనిధి. మరి అవన్నీ అలా నశిస్తున్నాయి కదా, మరి నా ఇంద్రియములను నిగ్రహించుకొని నేను ఎలా అరిషడ్ వర్గాలని జయించగలను? దాశరథి కరుణాపయోనిధి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి అరిషడ్ వర్గాలు అంటే మనకు తెలుసు. అరిషడ్ వర్గాలు అంటే కామం, క్రోధం, మదం, మాత్సర్యం, మోహం, తర్వాత వచ్చేసి లోభం. సో ఇవన్నీ అరిషడ్ వర్గాలు అంటాం. కామము, క్రోధము, మదము, మాత్సర్యము, మోహము, లోభం. సో ఇవి ఉంటే వీటిని జయించేటువంటి వాడు మహాత్ముడు అవుతాడు. కామం ఉండకూడదు. కామం తగినంత, అంటే దానికి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు కామాన్ని వదిలిపెట్టాలి. మరి క్రోధం అంటే వేరే వాళ్ళ మీద పగలాగా ఉండడము, జలసీగా ఫీల్ కావడము. మరి మదం అంటే దేన్ని పట్టించుకోకుండా, దేన్ని పని చేయకుండా సోమరిపోతులాగా ఉండడం. మాత్సర్యము అంటే దురాశ, ఒక అసూయ, మెయిన్ గా అసూయ అని చెప్పొచ్చు. మరి మోహము అంటే స్త్రీల పట్ల వ్యామోహము. మరి లోభము అంటే పిసినారితనం. ఇవి ఎవరికైతే ఉంటాయో వాడు జీవితంలో పైకి రాలేడు అని చెప్పి ఈ పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి మిగిలినటువంటి రెండవ పార్ట్ మనము నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. థ్యాంక్ యూ.